అయ్యా అయ్యా తగిన గంత గంతకు తగిన బొంత సరిపోయారు ఇద్దరును అంటున్నారు మన ట్రేడ్ పండితులు. శరణమన్నయ్య అటు చిరంజీవి ఇద్దరూ కలిసి నిర్మాతలే లేని ఇండస్ట్రీని తయారు చేయాలని తెగ కష్టపడుతున్నారు. అందులో భాగంగానే అనేక మరపురాని మరచిపోలేని డిజాస్టర్లు ఇచ్చారు ఇండస్ట్రీకి. వీళ్ళిద్దరూ కలిసి పాపకొట్టం సినిమాతో ఒకేసారి నిర్మాత నెత్తిన చేయి పెట్టారు. తగుదాసరి మెడపూసలకు అమ్మకన్న కాన్పుకు అయ్యే ఇచ్చిన మనుముకు సరిపోయిందన్నట్టు రిలీజ్ కి ముందు వీళ్ళిచ్చిన బిల్డప్ కి వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ కి వచ్చిన చిల్లర్ కి సరిగ్గా సరిపోయింది. కష్టాలు మనుషులతో కంట్రోల్. సినిమా సేఫ్ గా అస్సాంలో ల్యాండ్ అయింది. నిర్మాత కూడా అంతే సేఫ్ గా దివాలా తీశాడు. లేనమ్మకు ఊపిరిపోతుంటే ఉన్నమ్మ నీతులు వెళ్లబోసిందని సినిమా ఫ్లాప్ అయి నిర్మాత రోడ్డున పడుంటే ఎక్కడ రెమ్యునరేషన్ తిరిగి ఇమ్మంటాడో అని రివర్స్ అటాకింగ్ చేశాడు చిరంజీవి. సినిమా ఫెయిల్యూర్ ని కొట్టాలెత్తిన వేసి తప్పించుకున్నారు. ఆ తర్వాత దివాలా శంకర్ సినిమాతో చిరంజీవి నిర్మాతని మట్టిలో కలిపేస్తే శరణమన్నయ్య కొన్ని యుగాలు గ్యాప్ తీసుకుని గేమ్ చేంజర్ తో పెద్ద తలకాయకే టెండర్ పెట్టాడు. ఏం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. దిల్లు మామయ్యకి ఎక్కడో సుడు ఉంది, తుట్టిలో తప్పించుకున్నాడు. గూగుల్ తల్లి కూడా బిత్తరపోయే ఫేక్ కలెక్షన్స్ తో తాండవమాడాడు అన్నయ్య. హోంగార్డు గా, వార్డు మెంబర్ గా, హెలికాప్టర్ డ్రైవర్ గా ఇలా అనేక రూపాల్లో కనిపించి థియేటర్ లో చెడుగుడు ఆడుకున్నాడు. ఆ విలయ తాండవానికి ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే ఇదే డేట్ కి చిరంజీవి నటించిన విశంబర కూడా రావాల్సింది. విషయం తక్కువ ఊపుడెక్కువ అని సినిమాని మొదలెట్టక ముందే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. తీరా రిలీజ్ టైం దగ్గర పడినప్పుడు సినిమాని వాయిదా వేశారు. బాపనయ్య పిలిస్తే వజ్యం ఉందన్నాడంట ఎవడో, అట్టుంది వ్యవహారం. సినిమా ఎందుకు వాయిదా వేశారంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, గతంలో చిరంజీవి శరణమన్నయ్య కలిసి నటించిన పాపకొట్టం సినిమా చేసిన బీభత్సం కల్లారా చూశారు కదా, దాన్ని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేశాం. ఒకేసారి అటు శరణమన్నయ్య ఇటు చిరంజీవి సినిమాలు వస్తే బాక్సాఫీస్ మొత్తం జామ్ అయిపోతుంది. ఒకేసారి 2 ఇండస్ట్రీ హిట్లు ఇండస్ట్రీకి మంచిది కాదని పెద్దలు సలహా ఇస్తే వాయిదా వేశారంట. గుండె రాయి చేసుకోవాలి. కానీ రియాలిటీలో దానికి పూర్తి భిన్నంగా ఉంది. బింబిసార హిట్ అయిందని వశిష్ఠ అన్నయ్యని పిలిపించుకొని బలవంతంగా తనతో సినిమా చేయించుకున్నాడు చిరంజీవి. ఆయన ఏమడిగాడో ఈయనకేమర్థమైందో తెలియదు గాని మనకు అర్థం కాకుండా సినిమా తీశాడు వశిష్ఠ అన్నయ్య. హాలీవుడ్ రేంజ్ లో సినిమా చేయమంటే హాలీవుడ్ సినిమాలనే లేపేశాడు. టీజర్ చూసి గోచి ఎగబట్టుకుని పరిగెత్తారు బయ్యర్లు. మమ్మల్ని ఇండస్ట్రీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం ఏదో జరుగుతోందని భయపడి సినిమాని కొనడానికి కూడా ముందుకు రాలేదు. ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినా థియేటికల్ బిజినెస్ ఎంతో కొంతకి తగలగడదామనుకుంటే అవి కూడా ఎవరూ దేకడం లేదు. ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అమీర్పేట గ్రాఫిక్స్ పెట్టుకుని అవతార్ రేంజ్ బిజినెస్ చెప్తే ఎవరు తీసుకుంటాడు? అదిగాక ఓటీటీలో చిరంజీవి సినిమాలు ఎవరూ చూడడం లేదు. ఐబొమ్మ అయితే గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, చిరంజీవి సినిమాలు ఎవరూ చూడడం లేదు కాబట్టి ఇక నుంచి చిరంజీవి సినిమాలు ఏవి కూడా మా వెబ్సైట్ లో రావు అని. చిరంజీవి తన రెమ్యునరేషన్ వదులుకొని వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటే బిజినెస్ కొంత ఈజీ అవుతుంది. మీ అందరి తలలో బుల్లెట్ ఉంటుంది. చిరంజీవి ఎందుకు ఒప్పుకోడు? ఎందుకంటే తన సినిమాలకి లాభాలు గీబాలు ఏముండవు. గట్టిగా అడిగితే తనే రివర్స్ లో ఇవ్వాల్సి వస్తుంది. అది మ్యాటర్. నుంచి ఆ అద్భుత కళాఖండం రిలీజ్ కి నోచుకోలేదు. ఒక విధంగా బయ్యర్లకి థ్యాంక్స్ చెప్పాలి. చిరంజీవి పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు శరణమన్నయ్య పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. చిరంజీవి పేరు చెప్తే చాలు టికెట్లు పరాపరా చింపుతామని చెప్పిన వాళ్ళంతా గేమ్ చేంజర్ కి చింపలేదు. ఎందుకో మరి మొదటి రోజే ఆడియన్స్ బయ్యర్లు చేయి దొరకకుండా పారిపోయారు. టికెట్లు పరాపరా చింపి లోపలికి వెళ్లిన వాళ్ళకి శరణమన్నయ్య రివర్స్ లో చింపేశాడు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టేది మరొక దారి అని మిగతా హీరోలందరూ ఎలా హిట్ కొట్టాలని ఆలోచిస్తుంటే శరణమన్నయ్య మాత్రం ఎన్టీఆర్ తో పోలిక పెట్టుకుంటూ ఉంటాడు. అలా పోలిక పెట్టుకునే ఫేక్ పోస్టర్ దించి కామెడీ అయిపోయాడు. పైగా ఎన్టీఆర్ వద్దని రిజెక్ట్ చేసిన స్టోరీని ఓకే చేసి పెద్ద సినిమాగా చేస్తున్నాడు. ఎప్పుడో పుష్కర కాలం కిందట చెవిటి చిట్టిబాబు అంటే చూశారని
మళ్ళీ నత్తి అప్పన్న చేశాడు. నత్తి అప్పన్న ఫ్లాప్ అయింది కదా, ఇక నత్తి అప్పన్న, గూని గుర్రప్ప, కుంటి ఈరన్న అనే సినిమాలు చేయడని అందరూ అనుకున్నారు. కానీ శరణమన్నయ్య మాత్రం మన అంచనాలకి తల కిందికి కాళ్ళు పైకి చేసి సేమ్ అలాంటి రొట్ట స్టోరీతోనే వస్తున్నాడు. అదే పెద్ది, దసరా, పుష్ప 2, రంగస్థలం ఈ మూడింటిని కలిపి కొట్టాడు. ఇటు పెద్ది, అటు విశంబర సినిమా స్టోరీలు లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా విశ్వంబర స్టోరీ విషయానికి వస్తే, ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. వాడు చిన్నపిల్లల్ని, దేవకన్యల్ని ఎత్తుకుపోతుంటాడు. ఈ క్రమంలో ఒక దేవకన్య భూమి మీదకి వస్తుంది. ఇక తర్వాత ఆమె హీరోని ప్రేమించడం, అది పెళ్లి చేసుకునే వరకు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ఈ కన్య ఇక్కడ ఉందని తెలుసుకొని ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చి ఆ కన్యని, ఇంకో పాపని ఎత్తుకెళ్లాలని చూస్తాడు. ఆ దేవకన్యని వశం చేసుకొని స్వర్గలోకాన్ని తన గుప్పిట పెట్టుకోవాలనేది వాడి ప్లాన్. ఈ విషయం తెలిసి మన హీరో ఈ వయసులో నడవడం కష్టమని భావించి రెక్కల గుర్రం పైన వెళ్లి వాళ్ళందరినీ తన లాస్ట్ మూవీస్ అన్ని చూపించి చంపేస్తాడు. దాంతో ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిందంటారు అందరూ. కానీ హీరో అసలు కథ ఇప్పుడే మొదలైంది అంటాడు. దానికి సొల్యూషన్ పార్ట్ 10 లో దొరికితే దొరుకుతుంది, లేదంటే మీ కర్మ అంటాడు. అక్కడితో పార్ట్ 1 సమాప్తం అవుతుంది. కానీ ఆడియన్స్ కి మాత్రం విముక్తి దొరకదు. అండమానికి దారేటు అనే టైటిల్ పెట్టి పార్ట్ 2 అని వేస్తారు. చిట్ట చివర్లో సినిమా హిట్ అయితే క్రెడిట్ నాకు, ఫ్లాప్ అయితే డైరెక్టర్ నెత్తిన వేయండి అని ఎండ్ టైటిల్స్ పడతాయి. దాంట్లో బక్క చిక్కిన డైనోసార్లు, అమీర్పేట గ్రాఫిక్స్, 4 జబర్దస్త్ పంచులు, 4 పాత స్టెప్పులు బోనస్. ఇటు తండ్రి జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాకి స్పూఫ్ గా విశంబర తీస్తుంటే, అటు కొడుకు ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ని మన ముఖాన కొట్టడానికి రెడీ అయిపోయాడు. పెద్ద సినిమా స్టోరీ ఏంటంటే, రంగస్థలం సిట్టిబాబు వేరే పేరుతో ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఈ సిట్టిబాబు ఒక క్రికెట్ ప్లేయర్. క్రికెట్ చాలా బాగా ఆడతాడు. బ్యాట్ తో బాల్ ని కొట్టకుండా భూమి కేసి కొడుతుంటాడు. బాల్ పైకి వెళ్లకుండా భూమి కిందికి వెళ్ళిపోతుంది. అంత గొప్ప ప్లేయర్ అన్నమాట. ఒక క్రికెటే కాదు, ఇంకా చాలా ఆటలు ఆడతాడు అన్నయ్య. మన విలన్ అన్నయ్యలు ఓర్వలేక శరణం సిట్టిబాబుకి కాలు విరగొడతారు. కాలు విరిగిన తర్వాత ఒలింపిక్స్ కి వెళ్లి అక్కడ ఆడి ఇండియాకి కప్పు ఎలా తెచ్చాడు అనేది మిగతా స్టోరీ. బెస్ట్ ఓటీటీ కంటెంట్ అన్నమాట ఇది. అటు చిరంజీవి అమ్మడు లెస్డు కుమ్ముడు అంటుంటే, పాపం శరణమన్నయ్య మాత్రం చెవిటి సిట్టిబాబు, నత్తి అప్పన్న, కుంటి గూరన్న ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. వయసుకి తగ్గ పాత్రలు చేస్తే సినిమాకి నష్టం వాటిల్లుతుంది కాబట్టి చిరంజీవి అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడూ చేయడు. శరణమన్నయ్య ఏమో పాత సింతతొక్కు స్టోరీకే కొత్త హంగులు దిద్దుకొని అన్ని సినిమాలని మిక్స్ చేసుకొని సినిమా చేస్తున్నాడు. రేపు ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాక ఆడియన్స్ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ 2 కథలు విన్న తర్వాత మీకు ఏ స్టోరీ నచ్చిందో, మీరు ముందుగా ఏ సినిమాకి వెళ్తారో కింద కామెంట్ చేయండి.